ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో అంతా ఈ డాక్టర్ గారి చలవే. ఈయనే గనక పిలిపించి ఉండకపోతే చాలా ప్రమాదం జరిగుండేది. హలో డాక్టర్ గారు. హలో సార్. ఉత్తమ్ గారు, ఇతనే మీకు ఆపరేషన్ చేసిన న్యూరాలజిస్ట్ శ్రీనాథ్ గారు. థ్యాంక్ యూ సార్. వాట్? నేను ఆపరేషన్ చేయడం ఏంటి? అదేంటి సార్, ఇంతకు ముందు మీరే కదా ఈయనకి ఆపరేషన్ చేసింది. వాట్ డూ యూ మీన్? నేను ముంబై నుంచి ఇప్పుడే వస్తున్నాను. అలాంటిది ఇంతకు ముందు వచ్చి నేను ఆపరేషన్ ఎలా చేస్తాను? మీరు ఇప్పుడే వస్తున్నారా? ఎస్. మీరే వచ్చి మీ మదర్కి వేరే డాక్టర్ సర్జరీ చేశారని చెప్పారు కదా. నేనా? నేను ఇక్కడికి రావడం ఇప్పుడే డాక్టర్. డాక్టర్, మీరు చెప్తుంది నిజమా? నిజంగా మీరు ఇప్పుడే వస్తున్నారా? ఎస్. కావాలంటే నా ఫ్లైట్ టికెట్ చెక్ చేసుకోండి. అంటే నా మనవణ్ణి కాపాడడానికి సాక్షాత్తు ఆ భగవంతుడే డాక్టర్ రూపంలో వచ్చాడన్నమాట. అవునా అమ్మగారు? ఆ దేవుడే డాక్టర్ రూపంలో వచ్చి మన ఉత్తమ్ గారికి ప్రాణభిక్ష పెట్టారు. అమ్మా మైథిలి, ఇదంతా నీ పూజ ఫలితమేనమ్మా. నీ భక్తి, నీ నమ్మకమే మన ఉత్తమ్ని కాపాడింది. సాక్షాత్తు ఆ దేవుడే వచ్చేలా చేసింది. అవునమ్మా, గుడిలో కూడా నూనె అయిపోయినప్పుడు రామయ్య తాత వచ్చి నూనె ఇచ్చి ఉండకపోతే అఖండ జ్యోతి కొండెక్కుండేది. నా పూజ మధ్యలోనే ఆగిపోయి ఉండేది. ఏమంటున్నావమ్మా? నేనేంటి గుడికి రావడం ఏంటి? అఖండ జ్యోతికి నూనెవ్వడం ఏంటి? తాతయ్య, అదేంటి? నిన్న నువ్వే కదా నూనె బాటిల్ ఇచ్చావు. అదెలాగా సాధ్యమమ్మా? రాత్రంతా రామయ్య గారు మాతోనే ఉంటే నీ దగ్గరికి ఎలా వస్తాడు? నీకు నూనె డబ్బా ఎలా ఇస్తాడు? అమ్మమ్మ, మీరు చెప్పేది నిజమా? తాతయ్య రాత్రంతా మీతో పాటే ఉన్నారా? అవునమ్మా. ఉత్తమ్కి ఏ క్షణాన ఏమవుతుందో అన్న భయంతో నేను అడుగు కదపలేదు. అలాంటప్పుడు నేను గుడికొచ్చే అవకాశమే లేదు. అన్నీ త్వరలో అర్థమవుతాయమ్మా. ముందు ఈ నూనె తీసుకో. అర్థమైందమ్మా, మొత్తం అర్థమైంది. ఇదంతా మైథిలి భక్తికి మెచ్చి ఆమెను కరుణించి ఆ స్వామివారు ఆడిన లీల. అందుకే అక్కడ నాన్న రూపంలో వచ్చి ఆగిపోతున్న అఖండ జ్యోతిని వెలిగేలా చేశారు. ఇక్కడికి డాక్టర్ రూపంలో వచ్చి మన ఉత్తమ్కి పునర్జన్మను ప్రసాదించారు. స్వామి, వీర్రాఘవ స్వామి, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. వీరరాఘవ స్వామికి జై. అయితే చస్తాడు అనుకున్న ఉత్తంగాడు చావు నుంచి తప్పించుకున్నాడన్నమాట. అవునమ్మా, రాడు అనుకున్న డాక్టర్ రావడం ఏంటో, వాడికి ఆపరేషన్ జరగడం ఏంటో, ఆల్మోస్ట్ చచ్చాడు అనుకున్న వాడు తిరిగి బతకడం ఏంటో అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. నీకు కన్ఫ్యూజింగ్గా ఉందేమో, నాకు ఫుల్ క్లారిటీగా ఉంది. మైథిలి మనలో ఏ ఒక్కరిని వదిలిపెట్టదు అని. ఏమంటున్నారు మేడం? అవును, ఆ మైథిలి ఇప్పుడు పగతో రగిలిపోతున్న త్రాచుపాము లాంటిది. తన భర్త ప్రాణాలకి హాని తలపెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టదు. ఒక్కొక్కరిని లెక్క పెట్టి మరీ వడ్డీతో సహా చెల్లిస్తుంది. అవు మేడం, అసలే ఆ మైథిలి ఫుల్ ఖతర్నాక్ లేడీ. మనల్ని జైలుకైనా పంపిస్తుంది, లేకుంటే చావు దెబ్బైనా కొడుతుంది. అది చావు దెబ్బ కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? దాని ఫ్యామిలీని దెబ్బ మీద దెబ్బ కొట్టి సమస్యలతో ఉక్కిరి బిక్కిరయ్యి ఊపిరి ఆగిపోయేటట్టు చేస్తాం. హల్వా, ఇప్పటిదాకా చేసింది చాలు.
కొన్నాళ్ళ వరకు మైథిలికి దూరంగా ఉంటేనే మంచిది. లేదంటే అమ్మ చెప్పినట్టుగా ఈ మర్డర్ చేయించింది మనమే అని నిరూపించి ఖచ్చితంగా మనల్ని జైలుకి పంపిస్తుంది. అవును, మీరు ఈ ఊర్లో ఉంటారో వెళ్ళిపోతారో మీ ఇష్టం, కానీ మేము మాత్రం దానికి కొన్నాళ్ళు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాం. మావా ఇన్నావా? తల్లి కొడుకులిద్దరూ ఏ కాశీ యాత్ర పోతారట. మనం కూడా ఈ బ్యాంకాక్ పోయి రెస్ట్ తీసుకుందాం మావా. సరే మేడం, ఆ ఉత్తమ్ గాని వేసేస్తే 10 లక్షలు ఇస్తానని మాటిచ్చారు. ఆ డబ్బులు సెటిల్ చేస్తే మేము కూడా కొన్నాళ్ళెటన్నా పోయి తదాసుకుంటాం. నీ అకౌంట్కి పంపిస్తాం. పద నాన్న వెళ్దాం. మావా పోదామా? ఈ ఆడికి రా పోయేది. వాళ్ళంటే పిరుకోలు పారిపోతారు, మనకేం అవసరం. మైథిలి మళ్ళీ మన జోలికి వస్తుందని నేను అనుకోను. ఒకవేళ వస్తే ఈసారి గన్ షాట్గా లేపేస్తా. పద. అమ్మా మైథిలి, నువ్వు వెళ్ళి హారతి పళ్ళం తీసుకురామా. అలాగే అమ్మమ్మ. నానమ్మ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? లేదు నాన్న, పచ్చని సంసారం మీద ఎవరి కళ్ళు పడ్డాయో ఏంటో అన్ని అరిష్టాలే జరుగుతున్నాయి. పట్టిన పీడ వదిలిపోవాలంటే దిష్టి తీసి లోపలికి తీసుకుని వెళ్ళాలి. నువ్వు వెళ్ళి తీసుకురామ్మా. అలాగే అమ్మమ్మ. నువ్వు ఓకే కదా నాన్న? పద. నాన్న ఉత్తమ్, ఈ రోజు నువ్వు ప్రాణాలతో తిరిగి వచ్చావంటే దానికి కారణం నీ భార్య మైథిలి. ఆనాడు భర్త ప్రాణాల కోసం యముడినే ఎదిరించిన సతీ సావిత్రి కంటే మొండిగా పట్టుబట్టి ఆ యముడితోనే పోరాడింది. మరణాన్ని జయించి తిరిగి నిన్ను మాకు అప్పగించింది. ఈ గొప్పతనమంతా, ఈ త్యాగమంతా మైథిలిదే. అసలు నా కొడుకు ఇంత పెద్ద ప్రమాదంలో చిక్కుకోవడానికి కారణమే ఈ మైథిలి. అమ్మా, అవును నాన్న, నేను చెప్పేంత వరకు నిన్ను గడప దాటనివ్వొద్దని మైథిలికి మరీ మరీ చెప్పాను. కాని తనేం చేసింది? నిర్లక్ష్యంతో వదిలేసింది. నువ్వు బయటికెళ్లడానికి కారణమయ్యింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.